10th క్లాస్లో ఫస్ట్ లెసన్ కెమికల్ ఈక్వేషన్స్ని చూద్దాం. చేంజెస్ దట్ అక్కర్ అరౌండ్ అస్ ఆర్ 2 types. మనకు మామూలుగా మన చుట్టూ జరిగేటువంటి చేంజెస్ అనేవి 2 types ఉంటాయి, ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? ద చేంజ్ విచ్ ఈస్ టెంపరరీ, రివర్సిబుల్ అండ్ ఇన్ విచ్ నో న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఏదైతే టెంపరీగా ఉంటూ రివర్సిబుల్గా జరగడానికి ఛాన్స్ ఉండి కొత్త ప్రొడక్ట్స్ ఏవి రానట్లయితే దాన్ని ఫిజికల్ చేంజ్ అంటాము. ఎగ్జాంపుల్గా మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనేది దానికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ అనేది మెల్ట్ అవడం అనేది టెంపరీ ప్రాసెస్, మళ్ళీ దాన్ని కూల్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ ఐస్గా మారగలుగుతుంది. రివర్సిబుల్ ప్రాసెస్, ఐస్ని వాటర్గా మార్చవచ్చు, వాటర్ని తిరిగి ఐస్గా మార్చవచ్చు. విచ్ నో న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే ఐస్ యొక్క ఫార్ములా అయినా H2 అనే అవుతుంది, వాటర్ యొక్క ఫార్ములా కూడా H2 అవుతుంది. కాబట్టి కొత్త ప్రొడక్ట్స్ ఏవి దీంట్లో ఫామ్ కాలేదు. కెమికల్ చేంజ్, ద చేంజ్ విచ్ ఈస్ పర్మనెంట్, ఇర్రివర్సిబుల్ అండ్ ఇన్ విచ్ న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే చేంజ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ అనేది దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మెగ్నీషియం రిబ్బన్ని మనం బర్న్ చేస్తే ఎయిర్లో అది ఓటుతో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. సో ఇక్కడ చేంజ్ అనేది పర్మనెంట్, ఎందుకంటే Mg కాస్త MgOగా మారింది. మెగ్నీషియం రిబ్బన్ వేరు, మెగ్నీషియం ఆక్సైడ్ వేరు, కాబట్టి చేంజ్ పర్మనెంట్గా జరిగింది. ఇరివర్సిబుల్, వన్స్ మెగ్నీషియం ఆక్సైడ్గా మారిన తర్వాత తిరిగి మళ్ళీ మెగ్నీషియం మారలేదు కాబట్టి ఇది ఇరివర్సిబుల్ అవుతుంది. ఇన్ విచ్ న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నాం అంటే కొత్త ప్రొడక్ట్స్, అంటే ఇక్కడ మనం తీసుకుంది Mg, అది ఓటుతో రియాక్ట్ అయింది. ఇక్కడ కొత్త ప్రోడక్ట్ MgO అనేది ఫామ్ అయింది. సో ఇలాంటి చేంజెస్ని మనం కెమికల్ చేంజెస్గా పిలుస్తాం. సో యాక్టివిటీ 1 చూసినట్లయితే 1 gram ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ CaOని మనం 10 ml ఆఫ్ వాటర్ తోటి యాడ్ చేసినట్లయితే, సో కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. సో కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ అస్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ లిబరేట్ అవుతుంది. హీట్ లిబరేట్ అవుతుంది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ బీకర్ని మనం టచ్ చేసినట్లయితే చాలా వేడిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ రియాక్షన్ని, ఇలా హీట్ లిబరేట్ అయ్యేటువంటి రియాక్షన్స్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇక్కడ వచ్చిన కాంపౌండ్ CaOH ట్వైస్ ఏదైతుందో దాంట్లో OH- అయాన్స్ ఉన్నాయి కాబట్టి అర్హీనియస్ ప్రకారం OH- అయాన్స్ ఇచ్చే వాటిని మనం బేసెస్ అంటాం. కాబట్టి CaOH ట్వైస్ ఒక బేస్. అది బేస్ అవునా కాదా ఎలా తెలుసుకుంటాం మనం అంటే, రెడ్ లిట్మస్ పేపర్ని ఈ సొల్యూషన్లో మనం డిప్ చేసినట్లయితే అది కాస్త బ్లూ లిట్మస్ పేపర్గా మారిపోతుంది. అంటే ఈ యాక్టివిటీని బట్టి మనకి ఏం తెలిసిందంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్లో హీట్ అనేది లిబరేట్ అవుతుందని, సో అలాంటి రియాక్షన్స్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్పేసి మనం పిలుస్తామనే విషయం తెలుస్తుంది. యాక్టివిటీ 2లో మనకి 100 ml ఆఫ్ వాటర్ని తీసుకొని ఒక బీకర్లో దానిలో సోడియం సల్ఫేట్ని డిజాల్వ్ చేసినట్లయితే ఒక సొల్యూషన్ తయారవుతుంది. దాన్నే సోడియం సల్ఫేట్ సొల్యూషన్, ఆక్వా సొల్యూషన్ అంటాము. ఇంకొక బీకర్లో BaCl2 బేరియం క్లోరైడ్ని తీసుకొని దానికి 100 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఆక్వస్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ 2 సొల్యూషన్స్ని మనం ఇంకొక బీకర్లో మిక్స్ చేసినట్లయితే మనకి మిక్చర్ ఆఫ్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్స్ అనేది వస్తుంది. ఈ 2 కాంపౌండ్స్ రియాక్ట్ అయినప్పుడు రియాక్షన్ ఎలా జరుగుతుంది, కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే BaCl2 ఆక్వా సొల్యూషన్, సోడియం సల్ఫేట్ ఆక్వా సొల్యూషన్ 2 కూడా ఒకదానికొకటి రియాక్ట్ అవుతాయి. అప్పుడు BaSO4 అనే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డౌన్వర్డ్ యారో అనేది ప్రెసిపిటేట్ ఇండికేట్ చేస్తుంది. ప్రెసిపిటేట్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఇన్సాల్యుబుల్ సాలిడ్ మెటీరియల్ విచ్ ఈస్ కలెక్టెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్. మామూలుగా రియాక్షన్ జరిగేటప్పుడు రియాక్షన్ వెసల్ ఏదైతుందో దాని బాటంలో కరిగిపోకుండా మిగిలిపోయినటువంటి ఒక పదార్థం ఉంటుంది, దాన్నే మనం ప్రెసిపిటేట్ అని చెప్పేసి అంటాము. ప్లస్ 2 moles ఆఫ్ NaCl, అది వాటర్ డిజాల్వ్ అయిపోయి ఉంటుంది కాబట్టి యాక్వస్ ఫామ్లో ఉంటుంది. సో ఈ రియాక్షన్లో మనకి ప్రెసిపిటేట్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ రియాక్షన్ ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ బేరియం +2 అనే క్యాటయాను Na+ క్యాటయాన్తో రీప్లేస్ జరిగినా కూడా ఈ రియాక్షన్ వస్తుంది. లేదా Cl- అనే యానయాను SO4-2 అనే యానయాన్తో రీప్లేస్మెంట్ జరిగినా కూడా ఇది రియాక్షన్ వస్తుంది. అంటే ఇక్కడ క్యాటయాన్తో కానీ యానయాన్తో కానీ రీప్లేస్మెంట్ జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి రియాక్షన్ మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. ఏదైనా ఒక రియాక్షన్లో ఓన్లీ క్యాటయాన్ లేదా యానయాన్ మాత్రమే రీప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాము. ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్పేసి పిలుస్తాము. సో యాక్టివిటీ 3 చూసినట్లయితే నార్మల్గా కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని దాంట్లో డైల్యూట్ HClని నింపి దాంట్లో జింక్ గ్రాన్యుల్స్ యాడ్ చేసినట్లయితే దానికి జింక్ గ్రాన్యుల్స్ HCl తోటి 2 moles ఆఫ్ HClతో రియాక్ట్ అయ్యి జింక్ క్లోరైడ్ ప్లస్ H2 గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది దీంట్లో. సో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ గ్యాస్ లిబరేషన్ని మనం ఈ విధంగా యారో మార్క్ తోటి ఇండికేట్ చేస్తాము. ఇట్లా అప్వార్డ్ యారో అనేది గ్యాస్ లిబరేషన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ H2 గ్యాస్ లిబరేట్ అవుతుందని మనకి ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే
ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని ఈ కోనికల్ ఫ్లాస్క్ యొక్క మౌత్ దగ్గర ఉంచినట్లయితే అది ఆరిపోతుంది. ఎలా అంటే ఒక సౌండ్ తోటి, పాప్ అనే సౌండ్ తోటి ఆరిపోతుంది. మీన్స్ వెన్ వీ పుట్ ఏ మ్యాచ్ స్టిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద కోనికల్ ఫ్లాస్క్ ఇట్ పుట్ ఆఫ్ విత్ ఏ పాప్ సౌండ్. అంటే పాప్ సౌండ్ తోటి పట్ అని సౌండ్ వస్తూ అది ఆరిపోతుంది. సో ఆ ఇండికేషన్ బట్టి మనం హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుందండి. అంటే జింక్ HClతో రియాక్ట్ అయ్యి జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ లిబరేట్ అయింది. ఈ రియాక్షన్లో జింక్ +2 అనే అయాను H+ అయాన్ తోటి రీప్లేస్ అయింది. సో ఇంతకుముందు రియాక్షన్ మన యాక్టివిటీ 2లో చెప్పుకుంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అయితే ఈ రియాక్షన్ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవుతుంది. అంటే ఈ రియాక్షన్ ఒక డిస్ప్లేస్మెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ లేదా సబ్స్టిట్యూషన్ కూడా అనొచ్చు, దీన్ని సబ్స్టిట్యూషన్ టైప్ ఆఫ్ రియాక్షన్ అనొచ్చు. ఇందులో గ్యాస్ లిబరేషన్ అనేది జరుగుతుంది, H2 గ్యాస్. దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని దాని దగ్గర ఉంచితే ఆ పాప్ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అది మ్యాచ్ స్టిక్ ఆరిపోతుందో అది హైడ్రోజన్ గ్యాస్ లిబరేషన్ని ఇండికేట్ చేస్తుంది. Chemical equations. The substances which undergo chemical change in the reaction are called reactants and the new substances formed are called products. So ఏదైనా ఒక కెమికల్ చేంజ్లో ఏవైనా ఇన్వాల్వ్ అయినట్లయితే వాటిని రియాక్టెంట్స్ అని పిలుస్తాము. ఏవైనా కొత్త ప్రొడక్ట్స్ ఫామ్ అయితే వాటిని ప్రొడక్ట్స్ అంటాము. ఇంతకుముందు మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్లో మెగ్నీషియం రిబ్బన్ బర్నింగ్ రియాక్షన్ ఏదైతుందో దాంట్లో MgO2 అనేవి ఏంటివంటే రియాక్టెంట్స్ అవుతాయి. అండ్ MgO ఫామ్ అయింది కదా అక్కడ, అది ప్రొడక్ట్ అవుతుంది. రియాక్టెంట్స్ ఆర్ రిటన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద యారో అండ్ ప్రొడక్ట్స్ ఆర్ రిటన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ యారో. యారో మార్క్కి లెఫ్ట్ సైడ్ ఏమో రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఏమో మనకి ప్రొడక్ట్స్ అనేవి రాయడం జరుగుతుంది. మోర్ దెన్ వన్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ ఆర్ ఇండికేటెడ్ విత్ ప్లస్ బిట్వీన్ దెమ్. ఒకటి కన్నా ఎక్కువ రియాక్టెంట్స్ ఉంటే వాటి మధ్యలో ప్లస్ అనే సింబల్ అనేది ఉంచుతాము. ఇక్కడ ప్రొడక్ట్ ఒకటే ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ లేదు. ఒకవేళ 2-3 ప్రొడక్ట్స్ వచ్చి ఉంటే వాటి మధ్యలో కూడా మనం ప్లస్ అనే సింబల్ని ఖచ్చితంగా ఉంచాల్సి ఉంటుంది. ది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇస్ నోన్ యాజ్ కెమికల్ ఈక్వేషన్. అంటే కెమికల్ రియాక్షన్ని సింబల్స్ తోటి చూపిస్తే దాన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు మనం కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి రాయడం జరిగింది. అదే దాన్ని కాల్షియం ఆక్సైడ్ అనే దాని బదులుగా CaO అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ వాటర్ ప్లస్లో H2O యూజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ అని రాయకుండా CaOH2S. అంటే మనం మామూలుగా వర్డ్స్ రాయకుండా వాటి బదులుగా సింబల్స్ రాసి వాటిని ఈ విధంగా సింబల్స్ని ప్లస్ తోటి మధ్యలో సపరేట్ చేస్తూ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ మధ్యలో యారో మార్క్ ఇలా ఉంచినట్లయితే దాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాము. So balancing of chemical equations. A chemical equation in which the number of atoms of different elements on the reactant side are same as those on product side is called balanced chemical equation. Reactant side, product side atoms అనేవి సేమ్ ఉన్నట్లయితే, అవే సేమ్ నెంబర్లో ఉన్నట్లయితే దాన్ని మనం బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ అంటాం. అంటే ఆటమ్స్ సేమ్ ఉండాలి, అవి కూడా సేమ్ నెంబర్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం దాన్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాము. నాన్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నోన్ యాజ్ స్కెల్టల్ ఈక్వేషన్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్గా ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్కి H2 + O2 గివ్స్ H2O. ఇది ఒక స్కెల్టల్ ఈక్వేషన్. ఎందుకంటే దీనిలో 2 హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే 2 హైడ్రోజన్స్ రైట్ సైడ్ ఉన్నాయి. కానీ 2 ఆక్సిజన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే 1 ఆక్సిజన్ మాత్రమే రైట్ సైడ్ ఉంది. కాబట్టి దీన్ని మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనలేము. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ డెఫినేషన్ ఏంటి? ఆటమ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ నెంబర్ ఉండాలి, సేమ్ నెంబర్ ఉండాలి. అవే ఎలిమెంట్స్ అవే సంఖ్యలో ఉంటే దాన్ని మనం బ్యాలెన్స్ ఉంటాము. సో ఇందులో లేవు కాబట్టి ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ఆర్ స్కెల్టన్ ఈక్వేషన్ అవుతుంది. H2 + O2 గివ్స్ H2 అనేది ఒక స్కెల్టన్ ఈక్వేషన్. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ అవ్వలేదు. ఎందుకంటే దీంట్లో హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి కానీ ఆక్సిజన్స్ ఈక్వల్గా లేవు. ఇక్కడ 2 ఉంటే ఒకటే ఉంది. కాబట్టి ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ లేదా స్కెల్టన్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ హైడ్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి చూసుకుంటే 2 ఉన్నాయి. ఆక్సిజన్స్ LHS సైడ్ 2 ఉంటే RHS సైడ్ ఓన్లీ 1 ఉంది. కాబట్టి దీనికి అన్బ్యాలెన్స్ అంటాము. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేస్తాము? జస్ట్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 ఏం చేయాలి? మనం ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ దీని ముందు 2 వేయడం జరిగింది. అంటే ఇక్కడ 2 అనేది రాస్తే ఆక్సిజన్ ఐటమ్స్ బ్యాలెన్స్ అవుతాయి. కానీ ఈ 2 రాయడం ద్వారా ఈ 2 అనేది ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే కాదు, హైడ్రోజన్ కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఈ హైడ్రోజన్ యొక్క కౌంట్ 4 అయింది. ఇప్పుడు ఇక్కడ 4 అయింది కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది? ఇక్కడ హైడ్రోజన్స్ ముందు కూడా 2 రాయాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తే మనకి 2 × 2 4 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది.